నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని పెద్దమడుగు గ్రామంలో వెలసిన ఉమామహేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు వైభవపేతంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆలయ నిర్మాణంలో భాగంగా నేడు వేద శాస్త్రానుసారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక విశేషంగా సాగుతున్న ఈ ఉమామహేశ్వర స్వామి ఆలయ భూమి పూజపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రియాజ్ అందిస్తారు. నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ. నా పేరు రియాజ్. అయితే పెద్దవడుగు గ్రామంలో ఉన్నటువంటి ఉమామహేశ్వర దేవాలయంలో అయితే భూమి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా అయితే జరగడం జరిగింది. అయితే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఇదే అంశంపై మనతో పాటు ఆలయకర్త లక్ష్మీకాంత్ రెడ్డి అయితే ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. అంటే ఇప్పటికే దేవాదాయ శాఖగా ఉన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం చాలా ఆలయాలకైతే 2300 ఆలయాలకైతే శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఇదే ఆలయంతో పాటు మీ ఆలయం కూడా ప్రత్యేకంగా దాంట్లో భాగంగా ఉన్నది. అయితే మీరేమైనా నాకు చాలా
మండల ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ విజయదశమిని అందరూ సంతోషంగా జరుపుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ నుంచి మేము కృతజ్ఞతలు జరుపుకుంటూ కల్మడ గ్రామంలోని తిరుమలయ్య స్వామి దేవస్థానాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రతి ప్రభుత్వంలో విలేజ్ వాళ్ళే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విజయదశమి పర్వదినాన్ని చాలా సంతోషంగా జరుపుకున్నారు. ఇటువంటి కల్చర్ అనేది ప్రతి ఊర్లో కంటిన్యూ కావాలి, ఇట్లనే అందరూ హ్యాపీగా కంటిన్యూ చేయాలనేది మా పోలీస్ శాఖ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలు 2.0 ద్వారా భారతదేశం ముందుకు పరుగులు పెడుతుంది అని బీజేపీ బాపట్ల పట్టణ యువమోర్చా అధ్యక్షుడు నాలాం నరేష్ అన్నారు. బాపట్లలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో మోదీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వలన బడుగు మధ్యతరగతి ప్రజానికానికి ఎంతో లాభం చేకూరిందన్నారు. సుమారు 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఐటీ దాఖలు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా నాయకులు ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. ప్రస్తుతానికి 4వ అతిపెద్ద దేశంగా భారతదేశం అవతరించింది. దానికి ముఖ్య కారణం మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అదే ఇప్పుడు మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం, ఆయిల్ కొనుక్కుంటున్నాం. అందువల్ల భారతదేశంలో ప్రతి పౌరుడికి 1 లీటర్ పెట్రోల్ వచ్చి 100 నుంచి 110 రూపాయలు మాత్రమే ఆ రేట్లో కొనుగోలు చేస్తున్నాం. అదే మనం అమెరికా నుంచి కనుక ఆయిల్ కొన్నట్టయితే ఈపాటికి భారతదేశంలో ప్రజలకి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయినటువంటి అమెరికా గవర్నమెంట్ వాళ్ళు వేసే టారిఫ్ల తప్పకి ఈరోజు 1 లీటర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ 450 రూపాయలు అయ్యేది. అది చాకచక్యంగా నరేంద్ర మోడీ గారు ఇలాంటి చాకచక్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ముందుకెళ్తున్నారు. అలా చేయటం వల్ల పేదవాడు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఉన్న ధనికులు కానీ అందరూ కూడా లాభం పొందుతున్నారు. అదేవిధంగా భారతదేశాన్ని జీఎస్టీ తగ్గింపు చేయడం వల్ల రైతులకి ఎంతో ఆనందపడుతున్నారు. అలాగే మధ్యతరగతి వ్యాపారస్తులు 12%, అది 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేయటం వల్ల మధ్యతరగతి ప్రజలు కూడా చాలా ఆనందపడుతున్నారు. అలాగే ధనికులకు కార్పొరేట్ వాళ్ళకు కూడా జీఎస్టీ తగ్గడం వల్ల వాళ్ళు రేట్లు తగ్గించి వాళ్ళ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులన్నీ కల్పించిన మన ప్రీతమ నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాలలో మీ దగ్గరలో ఉన్న సిహెచ్ అలాగే పిహెచ్ ఈ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాటు వైద్యం ప్రమాదకరమని, అత్యవసర పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న సిహెచ్ పిహెచ్ఈలను ద్వారా వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు. పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. విద్యార్థుల కోసం అంబులెన్స్ తో పాటుగా ఐటీడీఏల నుంచి ప్రత్యేక వాహనాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. నమస్కారం. పార్వతీపురం మండలం జిల్లాలో గత నెల బీసీహెచ్ఎస్, టీఎంఎన్హెచ్ఓ, డిఈఓ తోటి ఒక కమిటీ వేశాం. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి ఏ రకమైనటువంటి లక్షణాలు ఇవి, ఎందుకంటే మలేరియా అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది, మరి ఇవేమో డిఫరెంట్ గా ఉన్నాయనేటువంటి దాన్ని సందేహించి ఎగ్జాక్ట్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా లోకల్ డిస్ట్రిక్ట్ టీమ్ తోటి ఒకటి ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళే కాకుండా బయట నుంచి కూడా విజయనగరం నుంచి మనకు ఒక స్పెషలిస్ట్ టీంను కూడా పిలిపిస్తున్నాం. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ మరణాలకు అదేవిధంగా ఈ పర్టికులర్ పిల్లలకు వచ్చినటువంటి లక్షణాలని రీజన్స్ అన్ని కూడా అనాలిసిస్ రిపోర్ట్ చేయాలని చెప్పి, ఆ రిపోర్ట్ రాగానే మిగతా ఇప్పటి వరకు మేమైతే పూర్తి స్థాయిలో ప్రతిరోజు కూడా క్లాస్ టీచర్లు అదేవిధంగా ఆశా వర్కర్లు పిల్లల్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని ప్రతిరోజు అడిగి తెలుసుకుంటున్నారు. ఏ చిన్న లక్షణాలున్నా వెంటనే హాస్పిటల్ తరలిస్తూ ఉన్నాము. సో వైద్య శాఖ వైపు నుంచి అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా ఐటీడీఏ నుంచి కూడా అధికారులు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు వైద్య సదుపాయాల్లో ఎక్కడా కొరత లేకుండా ప్రత్యేకంగా డీసీహెచ్ఎస్ వారే వెళ్ళి సిహెచ్సిలో ఉండి అక్కడ వాళ్ళ వైద్య సేవల్ని పర్సనల్ గా పరిశీలిస్తూ ఉన్నారు.
సో ఈ రీజన్స్ తెలిసిన తర్వాత మరింత పూర్తి స్థాయిలో ఇంకేం చేయాలనేటువంటిది నిర్ధారించి అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్కూల్లో కూడా మళ్ళొకసారి పూర్తి స్థాయిలో వాటర్ కానీ ఫుడ్ కానీ అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు ఎవరైతే వంట పని వగేరా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇంకొకసారి ట్రైన్ చేసి ప్రతిదీ కూడా రేపటి నుంచి రీఓపెన్ అవుతోంది కాబట్టి ఆ పిల్లలకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఉండడానికి వీలుగా ప్రత్యేకమైనటువంటి టీంను కూడా అక్కడ పంపించి అంటే ఎడ్యుకేషన్ వైపు నుంచి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం కల్లికోట గ్రామాన్ని నాగావళి నది చుట్టుముట్టింది. గురువారం నాడు కురిసిన వర్షానికి అటు ఒరిస్సా రాష్ట్రం నుండి నాగావళి నదికి అంచున ఉన్న తల్లికోట గ్రామం ఉంది. ఆ గ్రామానికి నాగావళి నది చుట్టూ ప్రవహిస్తుందని గ్రామస్తులు ఆందోళన చెబుతున్నారు. సిపిఎం నాయకులు కొల్లి శాంబమూర్తి మాట్లాడుతూ నాగావళి నీరు ఊరిలోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలియజేశారు. ఎక్కువ ఈ గాలి లేకుండా మొక్కజొన్న పత్తి రైతులకు అన్ని విధాలు ఆదుకోవాలి. కడప జిల్లా దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరు పొందిన ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ మనత్ కన్నికా పరమేశ్వరి దేవి అమ్మవారు సెమీ దర్శనానికి వచ్చి తిరిగి అమ్మవారి శాలకు బయలుదేరారు. ఇక ప్రొద్దుటూరులోని చెన్నకేశ్వర స్వామి దేవాలయం, శివాలయం, శ్రీ చౌడేశ్వరి దేవాలయం, శ్రీ రతనాల వెంకటేశ్వర స్వామి దేవాలయం, రాజరాజేశ్వరి స్వామి దేవాలయాల నుంచి అమ్మవార్లు సెమీ దర్శనానికి వచ్చారు. ఇక దాదాపు 50,000 మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని బారులు తీరారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాల వలస మండలం ఉణుకూరు గ్రామం వద్ద బహీర్ భూమికి వెళ్తున్న వంజారపు సిమ్మినాయుడు అనే వృద్ధుడిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే అతను మృతి చెందారు. ఆ మృతదేహాన్ని రాజాం ఏరియా హాస్పిటల్ కు తరలించినట్లుగా మండల ఎస్ఐ బాలకృష్ణ తెలియజేశారు. ఏలూరు జిల్లాలో మాదేపల్లి గ్రామంలో పెద్ద వీధి శెట్టిబలిజీ కాలనీలో తాళం గౌరీశంకర్ శ్యామల దంపతులు గౌరీదేవి ప్రతిష్ఠ చేశారు. మాదేపల్లి 80 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు తాళం లక్ష్మణస్వామి సీతమ్మ దంపతులు గౌరీదేవుని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని వైభవంగా చేసేవారు. అలాగే ఈ 11 రోజుల తర్వాత అంగరంగ వైభవంగా మాదేపల్లి పురవీధులలో ప్రత్యేకంగా మహిళా భక్తులు ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ వైభవంగా అమ్మవారిని సాగనంపారు.
బాపట్ల జిల్లాలో రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ ద్వారా వైసీపీ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వైసీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు బి జాన్సన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. క్రిస్టియన్ మైనారిటీ అనుబంధ సంఘాల ద్వారా పార్టీని ముందుకు నడిపిస్తూ ప్రజలకు సేవ చేయాలన్నారు. మా సంఘం ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వైసీపీ మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ నాయకులు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో కూడా బలోపేతం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి జిల్లాకు వెళ్ళి ఆ జిల్లాలో మీ యొక్క అనుబంధ సంఘాన్ని అంటే ఎవరి అధ్యక్షతలో ఉన్న అనుబంధ సంఘాలు అయితే ఉంటాయో దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా జిల్లా పర్యటన చేయమని చెప్పడం, అందులో భాగంగానే ఈరోజు నేను క్రిస్టియన్ మైనారిటీ సెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర విభాగం అధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి ఈ బాపట్ల జిల్లాలో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముందుగా ఏ విధంగా మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి అనే దాని మీద, అదేవిధంగా నాయకులుగా మనం ఎలాంటి బాధ్యతతో ప్రజల పట్ల ఉండాలి, అదేవిధంగా మనం చేసే కార్యక్రమాలు ప్రజలకు అనుగుణంగా ఉంటున్నాయా, ప్రజలు వాటిని అంగీకరిస్తున్నారా లేదా అనే విషయాలన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఈ యొక్క క్రిస్టియన్ మైనారిటీ సెల్ మీద ఆధారపడి ఉంది. అందుకు పూర్తి స్థాయిలో ఈ బాపట్ల నియోజకవర్గంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ కమిటీస్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ కమిటీలు పూర్తయ్యాయి, మరికొన్ని నియోజకవర్గాల్లో ఇంకా పెండింగ్లు ఉన్నాయి. ముందుగా ఎవరైతే ఈ నియోజకవర్గాలకు సంబంధించి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారో, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నారో, ఉరవకొండ పట్టణంలో యువకుడు గొంతు కోసుకుని రక్తపు బట్టలతో రోడ్డు మీద హల్చల్ చేశాడు. కుటుంబ కలహాలతో గొంతు కోసుకున్న యువకుడిని పొలాలలో రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వైద్య సాయం కోసం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తనకు ఎలాంటి వైద్యం చేయొద్దు అని హాస్పిటల్ ముందు నానా రభస చేశాడు. చివరకు పోలీసులు కల్పించుకుని యువకుడిని శాంతింపచేసి వైద్య సాయం కోసం తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం హనవాలు గ్రామంలో దేవీ నవరాత్రి పూజలు అందరూ కలిసి అమ్మవారికి పూజలు చేశారు. ఇక గ్రామ దుర్గాదేవి సేవకులు యువరాజ్ ఆచారి మాట్లాడుతూ గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి 9 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆ దేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆనందాచారి, మౌనిషా ఆచారి, మహిళలు గొల్ల శేషప్ప పాల్గొన్నారు. ನಡೆಸಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವೆಲ್ಲರಿಗೂ ಸಹಿತ ಜಗನ್ಮಾತೆ ಆಯುಷ್ಯ ಆರೋಗ್ಯ ಸಕಲ ಸಂಪತ್ತನ್ನ ಕೊಟ್ಟು ಕಾಪಾಡಲಿ. ಈ ವರ್ಷವೂ ಸಹಿತ ಶರನ್ನವರಾತ್ರಿ ಬಹಳಷ್ಟು ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಹನವಾಳ ಗ್ರಾಮದೊಳಗ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ನಡೆದುಕೊಂಡು ಬರ್ತಾ ಇದೆ. ಹಾಗೆ ಯಾವ ಪುರಾಣ ಪ್ರವಚನಕಾರರಾಗಿ ಶ್ರೀ ವೇದಮೂರ್ತಿ ಕರಿಬಸವಯ್ಯ ಶಾಸ್ತ್ರಿಗಳು ಹಿರೇಮಠ ಸಾಕಿನ್ ಜಾಗಿರುತ್ತದೆ. శ్రీ దుర్గాదేవియే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ దుర్గాదేవియే నమః. అనవాళ గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లాలోని
వెలిసిన సుక్షేత్రమైన శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా దుర్గాదేవి నవరాత్రులను అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు, పెద్దలు, భక్తాదులు, అర్చకులు అందరూ కూడా నిర్వహిస్తూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విశ్వావస నవ సంవత్సరము ఆశ్వయుజ మాసంలో దుర్గాదేవి నవరాత్రులను 9 రోజులు అంగరంగ వైభవంగా భక్తాదులు, గ్రామస్తులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ వస్తున్నాము. ఈరోజు 10వ రోజు. ఈరోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు. ఇలాగే ప్రతిరోజు కూడా బాల త్రిపుర సుందరి దేవి, దుర్గాష్టమి దుర్గాదేవి గాను, సరస్వతి దేవి అలంకారంలో సరస్వతి దేవి గాను, ఈ విధంగా 9 రోజులు. సికింద్రాబాద్ ఫల్క్నుమా బ్రాడ్ గేజ్ లైన్ పై 52.03 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు. 360 మీటర్ల పొడవున 4 లైన్లతో నిర్మించిన ఈ రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుంది అని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు. ढकल रहे भाई, ठहरो ना। चलो रेडी है ना, रेडी भाई, जरा पीछे हो भैया, आप लोग थोड़ा पीछे आइए। असल सपोर्ट है पीछे అవసరమైనటువంటి ఫలకనామా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు అనిల్ యాదవ్, జిహెచ్ఎంసీ అధికారుల సహకారంతో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుతూనే ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా అనేక ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి గారు 4 అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రణాళికలు చేస్తున్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ సంబంధించిన ప్రజల సమస్య పరిష్కరించడంలో మా ప్రభుత్వం మరింత. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం సర్పవరం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 216 న్యూ 231 232లో 4.79 విస్తీర్ణం గల ఎల్ రాజు రోడ్ మెటల్ బిల్డింగ్ స్టోన్ నలరాయి తీసేందుకు అనుమతులు పొందుతున్నారు. ఈ క్వారీ ఆనుకుని రాజన్నపేట, గదబపాల గ్రామాల్లో 300 మంది పీవీటీజీ ఇతర పేదలు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్వారీ బాంబు బ్లాస్టింగ్ల వల్ల 40 ఇళ్లు బీట్లు వారిపోయాయి. రామాలయం గుడి కూడా బీట్లు వారింది. భారీ శబ్దానికి టీవీలు, ఇంట్లో సామాన్లు కాలిపోతున్నాయి. చిన్నపిల్లలు బ్లాస్ట్ చేసే సమయంలో గుండెలు అదురుకుపోతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కి, నర్సీపట్నం ఆర్టీఓకి ఫిర్యాదు చేయగా నర్సీపట్నం మైన్స్ అధికారి వారు క్వారీని పరిశీలించారే తప్ప ఇళ్లలో ఉన్న వస్తువులు పాడైపోతే పరిశీలించలేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీ సభ్యులు బోనంగి రామలక్ష్మి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు పాల్గొన్నారు. రాజన్పేట గ్రామంలో ఇళ్ళన్నీ కూడా బాగా పగులేసి నానా ఇబ్బందులు పడుతున్నాం. కానీ కోరువలు ఆపమని సార్ ఆపట్లేదు కూడా మాకు ఇది పెద్ద ప్రమాదం వచ్చి పడ్డది కోరి దానివల్ల మాకు కొన్ని ఇల్లు పగుళ్ళు వచ్చేసి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, ఎంఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళాము. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు రాజన్పేట గ్రామంలోని జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రత్యేకించి ఎందుకంటే ఈ నల్లరాయి క్వారీ అనేది 650 మీటర్ల దూరంలో క్వారీ ఉందని చెప్పేసి మన ఏడీ మైన్స్ అధికారులు నిర్ధారించారు. వాటి ఫలితంగానే బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల రాజన్పేట గ్రామంలో ఒక 40 ఇళ్ళ వరకు మొత్తం బీట్లు అయిపోయి ఒక ఇల్లు కట్టాలంటే కనీసం 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ మధ్యకాలంలో నల్లరాయి క్వారీలు బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల ఈరోజు ఇల్లులు భారీగా దెబ్బతిన్నాయి, అలాగే పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇదే కాదు, గుండాలతో అనేక మంది చనిపోతున్నారు. రెండోది రాజంపేట, వెలగలపాడు, కొత్త వలస, మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించి కొత్త వలస గెడ్డలపై బ్రిడ్జిలు నిర్మించాలని 7 గ్రామాలకు చెందిన గిరిజనులు తాడివలస గెడ్డలో జలదీక్ష చేపట్టారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి ఎరట నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కె భవానీ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బిటి దొర తదితరులు పాల్గొని మద్దతు తెలియజేశారు. 3 గెడ్డలపై బ్రిడ్జిలు నిర్మించాలని 7 గ్రామాలకు చెందిన 100
వేలాది మంది ఆదివాసీ గిరిజనులు మహిళలు జలదీక్షలో పాల్గొన్నారు. గెడ్డలో కూర్చుని పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించాలంటూ ఆ గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. భీమాడుగుల మండలం శంకరం పంచాయతీలో సంబంధించిన 7 గ్రామాలు ఉన్నాయి. గెడ్డవతల అవి కొత్త వలస, వెలగలపాడు, గొప్పూరు, తాడువలస, రాయపాలెం, రాజంపేట, మామిడిపాలెం గ్రామాలకు ఎటువంటి రోడ్డు సౌకర్యాలు అనేవి లేవు. మరియు ఏదైతే మనం ఉరగడ్డ అనేటిది చాలా ఉధృతత పెరిగి దరిదాపులు ఆగస్టు నెల నుంచి ఈ నెల వరకు, అంటే 8వ నెల నుంచి 10వ నెల వరకు ఎటువంటి రాకపోకలు అనేవి నిలిచిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు గురి కావడం జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి అలాగే మన ఉప ముఖ్యమంత్రి వారిలో స్పందించి వెంటనే రోడ్డు కానీ బ్రిడ్జిలు కానీ. అనకాపల్లి జిల్లాలోని శంకరం పంచాయతీలో తాడు వరుస గెడ్డలోని అదేవిధంగా కొత్త వలస గెడ్డ, మామిడిపాలెం గెడ్డలు ఏదైతే ఉన్నాయో ఆ గెడ్డల మీద బ్రిడ్జీలు కట్టి ఇక్కడ ఉన్నటువంటి 7 గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి విజయదశమి పండుగను పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ఆయుధ భాండాగారం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయుధాలతో పాటుగా ఎన్టీ విభాగంలో పూజలు చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణంలోని సెమీ వృక్షానికి పూజలు చేసి అధికారులు సిబ్బందికి సెమీ పత్రాలను అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ఈస్ట్ డీసీపీ అంకిత్ కుమార్, క్రైమ్ డీసీపీ గుణశేఖర్, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. నిజాంపేట మండలంలో గురువారం దసరా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కాషాయ ధ్వజారోహణ, మహిషాసుర మర్దిని దహన కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. గ్రామస్తులు డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా తరలి స్థానిక పెద్దమ్మ దేవాలయం వద్ద పాలపిట్టను దర్శించి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. పురోహితులు మరియు ఉత్సవ కమిటీ సభ్యులతో సహా అనేక గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్నేహపూర్వకంగా దసరా వేడుకలు జరుపుకున్నారు. కూడా విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. మన నిజాంపేట గ్రామంలో మనం ఎంతో అంగరంగ వైభవంగా నిన్నటి వరకు బతుకమ్మ పండుగ చేసుకుంటూ ఈరోజు విజయదశమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి కూడా నిజాంపేట గ్రామస్తులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా నిజాంపేట గ్రామ కూడల్లో అందరూ కలిసి చక్కగా మహిషాసుర మర్దిని ఒక దహన కార్యక్రమం చేసి ఆ తర్వాత అందరం కలిసి ఇక్కడ పాలన చూడడానికి రావడం అనేటువంటి ఆనవాయితీగా వస్తుంది. అది చూస్తే మనకు విజయాలు సిద్ధిస్తాయని చెప్పేసి మనకు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అందులో భాగంగా నిజాంపేట గ్రామ ప్రజలందరూ కూడా అందరం కలిసి ఇక్కడ పెద్దమ్మ దేవాలయం దగ్గరికి రావడం, అక్కడ పాల చూడడం, ఇలాంటి జంబిని ఒకరికొకరు ఇచ్చుకుంటూ స్నేహపూర్వకంగా పలకరించుకోవడం అనేటువంటి ఆచారం అనాదిగా వస్తుంది. అందులో భాగంగా నిజాంపేట గ్రామంలో కూడా ఎంతోమంది అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఒకరికొకరు ఆ జంబిని ఇచ్చుకుంటూ అందరికీ కూడా ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఆ విజయలక్ష్మి రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, బ్రాహ్మణ ఆశీర్వచనం తీసుకోవడం అనేటువంటివి కూడా మనకు వెనకటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అందులో భాగంగా అందరం కూడా ఇక్కడ మమేకమై ఇక్కడ అందరం కలవడం అనేటువంటి జరిగింది. అందరికీ భక్తులందరికీ కూడా విజయదశమి పండుగ శుభాకాంక్షలు. అందరికీ శుభం. విజయలక్ష్మి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.